ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. 10 అయిపోయింది, ఇంకా నీరజ రాలేదేమిటి? నేను చెప్పిందంత గుర్తుందిగా? ఓ గుర్తుంది. హై లిఫ్ట్. నువ్వంటే మన ఇంట్లో అందరికీ భయం. ఆఫీసర్ అంటే నువ్వు భయపడతావు ఎందుకక్క? నా భయమే నేను చూసుకున్నాను కానీ ఆ ఎండి వీడిని ఎలా తిట్టిపోస్తున్నాడు. అసలే పిచ్చి కుక్క. రబ్బేష్, లీవ్ లెటర్ మీ అక్క చెప్పకుండా నువ్వెందుకు వచ్చిస్తున్నావు? మాట్లాడమే. మా అక్కకు మీరంటే భయం, అందుకని తన మెట్ల ద్వారా నిలబడి నన్ను పంపించింది. ఎరా, నీ అక్క నన్నేం పిచ్చి కుక్క అనుకుంటుందా? నీ అక్క ఉద్యోగం సంగతి ఇవాళ తెలిసేస్తాను. రబ్బిష్ రబ్బిష్, నా కొంప ముంచేశాడయ్యా, నా కొంప ముంచేశాడయ్యా. ఏం చేశారు సార్? నేను కేకలు వేయడం చూసి వీడు చేశాడయ్యా. మొత్తం ఆఫీసే ముంచేశాడు. ఏమా రా, నేనేం పిచ్చుకోకుండా కాను, నేనేం పిచ్చుకోకుండా కాను. నీరజ, ఎండి గారి కేకలకే మీ తమ్ముడు భయపడి బాత్రూమ్ లో. చూడమ్మా, ఎండి గారు నీకు లీవ్ గ్రాంట్ చేశారు. నువ్వు దగ్గరుండి పాపం మీ తమ్ముడిని తీసుకెళ్ళు. నీరజ, ఏ మావయ్యకి సీరియస్ గా ఉందని హాస్పిటల్లో ఉండడం సెలవు పెట్టావు? ఏ మావయ్యకి జబ్బు లేదు. అలా చెప్పకపోతే సెలవు దొరకదు కదా. మా ఇంట్లో ఉన్న ఆంజనేయుల విషయం తేల్చేందుకు పోలీస్ ఇన్స్పెక్టర్ హెల్ప్ అడిగాను. ఆయన 2 గంటలకి రమ్మన్నారు. వస్తాను. ఇప్పటికే వెళ్ళి స్కూల్కి లేట్ అయింది. హాయ్ నీరజ. అమ్మ బావా, చట్టం నా మొదటి పెళ్ళం, న్యాయం నా రెండో పెళ్ళం అని చెప్పి 3వ పెళ్ళం కోసం ట్రై చేస్తున్నావా? చెబుతా. ఇంతకీ ఆ ఆంజనేయుల విషయం? వాడి విషయం కాసేపు మనం మాట్లాడకుండా ఉంటే నీకేమైనా అభ్యంతరమా? అంటే ఇక్కడికి వస్తే మీరు ఫలితాలు ప్రకటిస్తానని పొద్దున అన్నారు కదా అని వచ్చాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీతో ఒక ప్రత్యేకమైన మ్యాటర్ డిస్కస్ చేద్దామని. ఏమిటో చెప్పండి. మాటలో ఎలా చెప్పాలో నాకు కుదరలేదు. పోనీ పాట రూపంలో చెప్పరా? అంటే మీరు పాట పాడతారా? పోలీసులకి పాటలు పాడటం రాదని అనే ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు సార్. చెప్పేదేదో మాటల్లోనే చెప్పొచ్చు కదా అని. పెళ్లిళ్లలో పురోహితుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతాడే గాని తెలుగులోను ఉర్దూలోను చదవడు. ఎందుకంటే అదంతే. మనిషి అన్నాక డిసిప్లిన్ ఉండాలి, లేకపోతే లాభం లేదు. రాయబారానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు రాగాలు తీసి పద్యాలు పాడతాడే గాని మాటల్లో చెప్పడు. ఎందుకంటే అదంతే. ఎవరు నమ్మాలో తెలియడం లేదు. దేర్ఫోర్ ప్రేమ విషయంలో పాటలకున్న ఎఫెక్ట్ మాటలకుండదు. సో ఐ షాల్ స్టార్ట్ మై లవ్ సాంగ్ ఇమ్మీడియట్లీ. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది. చిచి, ఈ పాట నా లవర్కి నచ్చినట్లేదు. వేరే పాటలు అంకించుకుంటా. Address to our Neeraja. It has been found and verified by the management that you are a regular absentee and have a foul nature of misleading the management. Therefore, your services are terminated with effect from this date. ఈ ఆర్డర్స్ వెంటనే టైప్ చేసిన సంతకాన్ని పెట్టాలి. నీరజ డిస్మిసల్ ఆర్డర్. మీరు చెప్తుంది ఎవరికో సీరియస్ గా ఉందని సెలవు పెట్టి నీరజ ఎవరితోనో పార్క్ లో డ్యూయెట్లు పాడడం ఎండి గారు స్వయంగా చూశారట.
మేనేజర్ గారు ఎక్కడ? నీరజ, నువ్వు వస్తే ఎండి గారు నిన్ను లోపలికి రమ్మన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. ఏమిట్రా? ఆ దొంగలాడు వాళ్ళ చెల్లెల్ని నాన్నని అమ్మని అందరిని ఇంట్లో తీసుకొచ్చేసరిక. ఏయ్, ఎవడ్రా దొంగ కోళ్ళోడు? మీ అన్నయ్య. ఏంటమ్మా ఇది? ఆడపిల్లవై ఉండి ఇలా తొందరపడటం మంచిది కాదు. నువ్వు ఆడదానివేగా, మా అన్నయ్య ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా ఎందుకు వండికెత్తావు? దానికి దీనికి ఏమిటి సంబంధం? మా అన్నయ్య అంటే మా గౌరవం. అతన్ని దొంగ కోళ్ళోడు అవి ఇవి అన్నారంటే ఎవరైనా సరే చెంప పేలిపోతుంది, గుర్తుంచుకోండి. ఎవరు? నేను నీరజనండి. ఓ, మా ఇల్లు ఖాళీ చేయని మొంటికెత్తిన పిల్లవు నువ్వేనా? ఇల్లు వాళ్ళకి వీళ్ళకి అద్దెకిచ్చి మా అలవాట్లు మార్చుకుని మేము అవస్థలు పడలేం. చూడమ్మా, మేమంతా ఒకే గదిలో ఉండి లింగు మీద వంట చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. నీకు తెలుసో లేదో, మేము లంకంత కొంపలో ఉండి బతికి బట్ట కట్టిన వాళ్ళం. వేళ పట్టినంత ముద్ద తినడం మాకు అలవాటు. మా వంట అయిపోవచ్చునండి. మీ వంట అయిపోయేదాకా మేమెందుకు కాగాలి? మా వంట అయ్యాక మీరు చేసుకోండి. ఇంతకాలం అద్దె కట్టిన రసీదులున్నాయని తెగ మురిసిపోయావు కదూ. కూరలు తీసేసిన పామును విసిరేయడం ఎంత తేలికో, నిన్ను ఇంట్లోంచి గెంటేయడం కూడా అంతే తేలిక. వెళ్ళమ్మా. నాన్న, లాయర్ సహాయానికి వెళితే అద్దె రసీదులు పోయాయి. పోలీసుడి దగ్గరికి వెళ్తే పార్కు రమ్మని పిలిచాడు. అదే మన బావగాడు. ఇంటికి వచ్చేసరికి మనం మూకుమ్మడి దాడి చేశాం. అంతే, ఫినిష్. మంటల్లో పడ్డ చీమల్లాగా మలమలా మాడిపోయారు. మన ఇల్లు మనకు వచ్చేసిన. నేను నా ఆంజనేయుల్ని. నువ్వా?
నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు. నా అవసరం కొద్దీ నేను ఇల్లు ఖాళీ చేయమన్నాను, కానీ వాళ్ళందరూ అంత విలువలు ఆడిపోతారని నేను ఊహించలేదు. వాళ్ళు అంతగా బాధపడడానికి గల కారణం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. వాళ్ళ కుటుంబం గురించి నీకేమైనా తెలుసా? ఎందుకు అడుగుతున్నావు? నేను చేస్తున్నది తప్పు అన్న భావం మొదటిసారి కలిగింది కనుక. వాళ్ళ గురించిగా నువ్వు అడిగింది? తులసమ్మ గారి భర్త తాగుబోతు, జూదరి, పరమ దుర్మార్గుడు. అంతేకాదు, తాగుడికి డబ్బు ఇవ్వలేదని తన కన్న తల్లినే చంపి జైలు శిక్ష అనుభవించి వచ్చిన కిరాతకుడు. తులసమ్మ గారి కొడుకు సంపాదన మీదే వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉండేది. అమ్మా, తిరుగునమ్మ జీతం. అమ్మా, నాన్నొస్తున్నాడు. డబ్బు కోసం తన భర్త ఏ క్షణాన ఏ అఘాయిత్యం తలబెడతాడోనని తులసమ్మ గారు ఎప్పుడూ వణికిపోతూ ఉండేది. ఆ రోజున వాళ్ళు భయపడినంతా జరిగింది. నన్ను చూసి వాడికి డబ్బు తిరిగి ఇచ్చేశావంటే దాని అర్థం నాకు డబ్బు దక్కకూడదనా? నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. మాట్లాడే అడుగుతుంది నిన్నే, డబ్బు ఇస్తావా లేదా? మాట్లాడు, 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 మాట్లాడే, మాట్లాడు. కన్న తండ్రినే చూస్తావురా? ఓరా, నీ డబ్బు నాకెందుకురా? అది నా పెళ్ళం. కొడతాను, చంపుతాను. షేడ్ మై ప్రాపర్టీ. ఎంత పొగరా నీకు? కావలసిన డబ్బులు ఇవ్వకపోతే పెళ్ళమైనా, తల్లైనా, కూతురైనా, కొడుకైనా ఇదే గతి పడుతుంది. ఒకడయ్యాడు, ఆ తర్వాత నువ్వా? నిన్ను బ్రతకడమనే. తలుపు చేయి, గదిలో పెట్టి తలపేస్తావే? మర్యాదగా చెప్తున్నాను, తలుపు చేయి, తలుపు చేయవే. నేను కసాయి వాడినేనే. తండ్రి అని చూడకుండా నన్ను పోలీసులకు అప్పగించి నాకంటే కసాయి దాన్ని అనిపించుకున్నావు. ఇది ఇద్దరి కసాయ వాళ్ళ మధ్య ఛాలెంజ్. నాకు ఉరి శిక్ష పడ్డా నేను ఉరికంబం నుంచి తప్పించుకు రావడం ఖాయం. నీ అన్నను చంపినట్టు నిన్ను కూడా చంపడం ఖాయమే. పాపం కొడుకు చనిపోయాక తులసమ్మ గారు దేవుడి ముందు నుంచి కదలటం మానేశారు. మగదిక్కులేని ఆ ఇంటి బాధ్యత నిలిది మీద పడింది. చాలీ చాలని జీతంతో ఎక్కువ అద్దెచ్చి మరో ఇంటికి మారలేక ఈ ఇల్లు ఖాళీ చేయలేక సతమతమవుతుంది. అది వాళ్ళ కథ. బాబు, ఏమిటి బాబు సామాన్లు? ఒకప్పుడు నా బరువు తీసుకొచ్చి మీ ఇంటి మీద పెట్టాను. ఇక మీదట ఆ బరువు మీకు ఉండకూడదని నాతో పాటే తీసుకెళ్తున్నాను. అంటే? అవునమ్మా, ఈ ఇల్లు నాకు అవసరమే అయినా నాకంటే మీకు ఎంత అవసరమో నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ ఇంట్లో మీరుండడమే న్యాయం. అలా కాదు, పోనీ మనం అందరం కలిసి ఉంటే? అవును ఆంజనేయులు, మనం ఇప్పుడున్నట్టే అందరూ కలిసే ఉందాం. ఏం గౌరీ? లేదురా, మీ అక్కయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి. నేను పెట్టిన ఇబ్బందుల వల్ల మనందరం కలిసి ఉండడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. ఒక మాట బాబు, నా నీరజ మనస్తత్వం నాకు తెలుసు. మీ అబ్బాయి మంచితనం కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లులుగా మనొక నిర్ణయం తీసుకుంటే మన రెండు కుటుంబాలు బాగుపడతాయని నా ఉద్దేశం. మీరేమంటారు వదిన గారు? అదే ఉందమ్మా, అంతా అబ్బాయి ఇష్టం. నీరజ? ఏమిటమ్మా శ్యామల? నీరజ లేదండి? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదమ్మా. రాలేదా? ఏమ్మా? మా ఎండీ గారు నీరజను అపార్థం చేసుకుని నిన్న ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేశారా? నీరజ ఆ సంగతి నాతో చెప్పలేదమ్మా. ఆయన్ని మా స్టాఫ్ అంతా కలిశాక నీరజ అంటే ఏమిటో అర్థమై మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఆ విషయం నీరజకు చెప్పోదామని వచ్చాను. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పింది, మరి ఎక్కడికి ఉంటుంది? ఏమోనండి, నాకు అదే భయంగా ఉంది. శ్రీరామచంద్ర ప్రభు, మా నీరజ ఏ అగాయిత్యానికి పాల్పడిందో.
జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయి వచ్చాడు, మీరు చూసారా అమ్మా? ఇటెవరు రాలేదండి. Get up, rascal! బందరు పర్రంతుంది నీ బట్టతల. ఇంత కూడా బుద్ధి లేదు. కన్న కూతునే చంపాలని ప్రయత్నిస్తావా? నీలాంటి వాడి వల్ల దేశం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోవటం కాదు, డైరెక్ట్ గా కృష్ణా నదిలో పడిపోతుంది. తీసుకెళ్ళండి. మా బావ అల్లిపిల్లి ఆంజనేయుల్ని ఎమర్జెంట్ గా అభినందించాలి. ఎక్కడ ఎక్కడ వాడు? ఏమండి, మీ అన్నీ ఇక్కడ? నా గురించి మా అమ్మతో ఏమన్నా? నేనేం అనలేదే. ఏం అనలేదా? నేను ఆత్మాభిమానం గల మనిషినని, నాకెవరిని అర్థం చేసుకునే శక్తి లేదని అన్నావా లేదా? నేను అలా అనలేదండి. మరి ఎలా అన్నావు? అసలు ఏమి నీ ఉద్దేశం? ఇన్ని రోజులు ఇద్దరం కలిసి ఒకే చూరు కింద ఉన్నాం, ఒకళ్ళొకళ్ళు బాధ పెట్టుకున్నాం, భయపెట్టుకున్నాం. తీరా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే టైంకి నువ్వు ఇలా చెప్పా చేయకుండా ఓడాయిస్తే ఒక ఆడపిల్ల మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? 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 ఇక్కడ కూడా దొంగకోళ్ళ వ్యవహారేనా? నువ్వు కూడా నన్ను దొంగకోడన్నావా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. and don't forget to subscribe to iDream.